రాజధాని ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ తీసుకున్నట్టుగా మీ ప్రాంతంలో కూడా ల్యాండ్ పూలింగ్ అడుగుతున్నారంట, మరి మీకు ఇచ్చే ఉద్దేశం ఉందండి? మేము ఇస్తామండి. మాకు 18 ఎకరాలు ఉంది, మేము ల్యాండ్ పూలింగ్ ఇచ్చేస్తాం. మాకు ఇష్టమే. అంటే చాలామంది ఇస్తారు. ఇక అయితే ఏంటంటే ఆ రోడ్లు అమ్మటోళ్ళు ఉన్నట్టుండి వాళ్ళు ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి రేట్లు కొంచెం పిచ్చి ఉన్నాయి కదా, వాళ్ళు ఇవ్వకపోవచ్చు. కానీ మిగతా లాటోళ్ళు మొత్తం కూడా ఇస్తారు. ఎందుకంటే రేపు రోడ్లు వేసేటప్పుడు కల్లా పొలం అంతా కూడా ముక్కలు ముక్కలుగా అయిపోతుంది. అందువల్ల రేపు పండించుకోవడానికి కూడా ఇబ్బంది. అందుకని చెప్పి ఇక పూలింగ్లో తీసుకుంటే రోడ్లు వేసుకుంటారు, మిగతాది పొలం కూడా మొత్తం ఒకేసారి తీసుకుంటారు కాబట్టి ఇబ్బంది లేకుండా పోద్ది. మరి చంద్రబాబు గారి మీద నమ్మకంతో ల్యాండ్ పూలింగ్కి ఒప్పుకుంటున్నారు? ఒప్పుకున్నాను. నెక్స్ట్ జగన్ గారు వస్తే పరిస్థితి ఏంటండి? అతను వచ్చే అవకాశం లేదండి, ఎందుకంటే అతను చెప్పుకోవటమే కానీ ఎవరు కూడా అతను అంటే నమ్మరు ప్రస్తుతానికి. అతను చేసిన పనులన్నీ చూశారు కదా ఒకసారి. ఏదో వాళ్ళ నాన్న చూసినంత ముందు ఓట్లు వేశారు, కానీ ఇప్పుడు అతను చూసి మట్టుకి ఎవరు ఓట్లు వేయరు. అతను వచ్చినా కూడా రాష్ట్రం అభివృద్ధి చెందదు. అందుకని తప్పకుండా చంద్రబాబు నాయుడు ఆయన ఉన్నంతకాలం ఆయనే ముఖ్యమంత్రి. ఎలా జరుగుతున్నాయండి రాజధానిలో, ఎలా పనులు జరుగుతున్నాయి చూసారండి? జరుగుతున్నాయి. వెళ్తుంటా తుళ్ళూరు వెళ్తుంటాను, రాజధానిలో పనులు మట్టుకి బాగా జరుగుతున్నాయి. పోతే జనం మొత్తానికి మన రాష్ట్రం మొత్తం కూడా చంద్రబాబు నాయుడు ఒక బ్రాండ్ అండి. జగన్ అయితే మటుకు ఎవరు కూడా నమ్మే పొజిషన్ లేదు. ఇక అందుకని చెప్పి 2 ట్రిప్పులు కానీ 3 ట్రిప్పులు కానీ ఆయన చేసినంతకాలం చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి. మరి మొదటిసారిగా మోడీ గారు వచ్చారు, మట్టిని నీరు తీసుకుని వచ్చారు కాశీ నుంచి. మరి రెండోసారి రాబోతున్నారు మన రాజధాని ప్రాంతానికి. మరి ఏంటి, ఎలా ఉంది పరిస్థితి? మీరు ఏమంటారు? ఈసారి వచ్చినప్పుడు మాకు ఏదో కొంత హెల్ప్ చేస్తాడని అనుకుంటున్నామండి. ఎందుకంటే ఆయన ఉద్దేశం ఏంటో మనకైతే తెలియదు, కానీ మొత్తం రాష్ట్రానికి కోసం మాత్రం ఎంతో కొంత హెల్ప్ చేస్తాడని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వీళ్ళంతా కలిసి ఉన్నారు కాబట్టి మామూలుగా హెల్ప్ బాగానే చేస్తాడు అనుకుంటున్నాం. ఎలా ఉందండి కూటమి ప్రభుత్వ పరిపాలన, ఎలా అనిపిస్తుంది మీకు? బ్రహ్మాండంగా ఉందండి. ఇంకెంతకన్నా ఇంకెవరు చేస్తారండి? ఎక్కడ మీరు కూడా చూస్తున్నారుగా, దీంట్లో వాటికి ఏమీ ఎదురు లేదు, బ్రహ్మాండం చేస్తున్నారు. అన్ని పథకాల్లో కానీ మామూలుగా అన్నీ చాలా బాగున్నాయి. ఎవరికి ల్యాండ్ పూలింగ్ విషయానికి వచ్చే మట్టుకు మీరైతే అనుకూలంగానే ఉన్నారు, ఇస్తామన్నారు. చాలామంది ఇస్తామన్నారు. చదువుతున్నే ఈ రోడ్లు అమ్మటే కొంతమంది ఉన్నారు, వాళ్ళు 5 కోట్లని 6 కోట్లని అమ్ముకున్నారే, వాళ్ళకి కొంచెం ఇబ్బంది. కానీ ఇక మిగతా వాళ్ళు రావటం వాళ్ళు పొలం అంతా ఇయటానికి ఇక్కడ కనీసం 7 కోట్లు కూడా పలుకుతుందంట. ఇదివరకు జరిగింది కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే లేదు. ఇప్పుడు 6 కోట్లు కూడా తక్కువే, ఇప్పుడు 5 కోట్లు జరుగుతుంది. అందుకని వాళ్ళు మటుకి మళ్ళీ రోడ్లు అమ్ముతుంటే మళ్ళీ రేట్లు ఏదైనా అవకాశం ఉంటే రేట్లు వస్తాయి, అవి అమ్ముకోవచ్చు అని వాళ్ళకుంది. కానీ లోపల మటుకు లేదు. లోపల మొత్తం ఇప్పుడు రోడ్లు అమ్ముతున్న వాళ్ళు తక్కువ పర్సెంట్ కదండి, అంతా 5% ఉంటారు, మిగతా వాళ్ళంతా లోపలే ఉన్నారు. మేము అందరూ కూర్చొని అంతా ఆలోచించుకుంటున్నాము, అందరం కలిసి ఇద్దాం అనుకుంటున్నాం. పూలింగ్ మటుకు ఇచ్చేస్తాం, దాని గురించి ఇబ్బంది. థ్యాంక్ యూ అండి.